వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు నా ఆడియో క్లియర్గా ఉందా? అవునండి, క్లియర్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ రాజకీయ విషయంలో బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉంది? భారతీయ జనతా పార్టీ ప్రతి చేనుకు నీరు, ప్రతి మనిషికి పనిని ఇది వరకు కార్యాచరణ కూడా చేసింది, క్షేత్రస్థాయిలో ఉద్యమం కూడా చేసింది. అయితే మొదట పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కు పాదయాత్ర 83లో కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత కూడా వెంకయ్య నాయుడు నేతృత్వంలో, శిల్కం రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో రాయలసీమలో ఈ తుపాకుల కల్చరు, తర్వాత నీటి కోసం ఒక పాదయాత్ర కూడా చేయడం, ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. అయితే ఇప్పుడు వైసీపీ ఏదైతే, వైఎస్ఆర్సీపీ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్లెయిమ్ చేసుకుంటుందో దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం లేకొస్తే ఒక్క సంవత్సరం తర్వాత వారు జీవో ఇచ్చారు. ఇది 3,800 కోట్ల రూపాయలతో వారు జీవో ఇచ్చారు. దాని తర్వాత ఒక్క సంవత్సరం తులసిరెడ్డి గారు చెప్పినట్లు కరెక్ట్ గా వారు జీవో ఇచ్చిన 5 నెలలకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారికి స్టే ఇచ్చింది. అసలు ఈ స్టే ఇచ్చింది ఎవరు? ఇది ఒక కాన్స్పిరసీ. ఎందుకంటే టిఆర్ఎస్ కార్యకర్తలైనటువంటి గవర్నర్ల శ్రీనివాస్ గాని, నారాయణ రెడ్డి గారు గాని, వీళ్ళు ఒకవైపు వైఎస్ఆర్సీపీ టిఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు కలిగి రాయలసీమకు వచ్చినప్పుడు రాయలసీమ రాయి సంగటి నాటుకోడి తిని మేము రాయలసీమ నీటి అవసరాలు కూడా తీరుస్తామని చెప్పినటువంటి ఎవరు కేసీఆర్ గారు కానీ, ఆ పక్క హరీష్ గారు కానీ, తర్వాత వీటన్నిటి కూడా ఫిర్యాదు చేసి దీన్ని ఆపు చేశారు. దీన్ని వైఎస్ఆర్సీపీ ఎదుర్కోలేకపోయింది. ఒక 100 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ అది కట్టలేదు, పెండింగ్ లో. అదే విధంగా అటువైపు మనకు తెలంగాణ వైపు చేస్తే దిండి గాని, కలవకుర్తి గాని, పాలమూరు రంగారెడ్డి గాని 800 అడుగుల లోపలనే వాళ్ళకు 200 పైన టీఎంసీలు ఒక నెల లోపలే వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ దానికంతా నిధులు కేటాయించుకుంటూ వెళ్తే దాన్ని ఆపలేని పరిస్థితి. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి దేని మీద? పాలమూరు రంగారెడ్డి మీద. ఇవన్నిటి కూడా ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల్లో చేస్తానన్న పనిని 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 22% పూర్తి చేసి మిగిలిన 77% పైన ఉన్న స్థితిలో దీన్ని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? ఏ ప్రభుత్వంలో అంత ఇంత అభివృద్ధి జరుగుతుందనేది మనం మామూలుగా మాట్లాడుకుంటుంటాం. అయితే వైఎస్ఆర్సీపీ ఈ రోజు మాట్లాడుతున్నది ఏంది? మేమంతా చేశాం, మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు ఆ పక్క ఆ ప్రాంత రైతులు, ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారో అది వేరే విషయం. ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి. అయితే వైసీపీకి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులో చిత్తశుద్ధి లేదనడానికి నేను కొన్ని విషయాలు మేము ముందర పెడతాను. ఇప్పుడు మీ గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని పోయాయి. అయితే అన్నమయ్య ప్రాజెక్టు సాగర్ కొట్టుకొని పోయింది, ఏమీ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఈ పక్క ఏదైతే అందిరిని వాకు నేను కాలు వెడల్పు చేస్తాను 20 క్యూసెక్కుల నీళ్లతో అన్నారు. చివరికి 6,000 క్యూసెక్కులకు జీవో ఇచ్చారు. అంటే వైఎస్ఆర్సీపీ గడిచిన 2019 నుంచి 24 మధ్యలో ఖర్చు పెట్టింది చాలా తక్కువ, ఎక్కువ పెట్టలేదు. అయితే క్లెయిమ్ చేసుకోవడానికి కానీ మాదే ఛాంపియన్, మేమే రాయలసీమ సాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పి. కాబట్టి ఇదే జీవోలో తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇంకొక మాట కూడా చెప్తున్నాయి. ఏమనంటే వారు తాగునీటి అవసరాల కోసమని ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారు. తర్వాత ఏ అనుమతులు లేవు, ప్రత్యామ్నాయంగా చేశారు కాబట్టి దాన్ని ముందుకు వెళ్తుందని అనుకోవచ్చు. కానీ అది ఈ ప్రభుత్వాన్ని కూడా దానికి ముందుకు తీసుకెళ్లడానికి ఆలోచన చేయడానికి కూడా కొంత అవకాశం ఉంది. ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ సాగునీరు అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ 5 నెలల్లో పూర్తి చేసింటే సరిపోయండి. చాలా చిన్న ప్రాజెక్ట్ అది. ఇప్పుడు టెక్నాలజీ పరంగా, తర్వాత యంత్రాలు చాలా మోతాదు, అది లిఫ్ట్ ఇరిగేషన్, దానికి కావాల్సిన పైపులు, మోటార్లు, మిగతా విషయాలే. కాబట్టి పూర్తి చేయాల్సిందే. పూర్తి చేయకోకుండా ఒక వివాదాస్పదమైన అంశాన్ని అట్లనే వదిలేసి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం అనేది సరైనది కాదని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉంటే వారు ఇంకొక విధంగా కూడా చేసి ఉండాల్సిందే. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉదాహరణకు మనం 100 టీఎంసీలో నీళ్లు తీసుకొచ్చినా కూడా ఈ పక్క రాయలసీమలో అనంతపురం గాని, కడప గాని, మిగతా చిత్తూరు జిల్లాల్లో గాని ఏ ప్రాంతంలో నీరు స్టోర్ చేసుకోవడానికి ఉంది? తర్వాత నిన్నటికి నిన్న ప్రకాశం జిల్లాలో పూల సుబ్బయ్య చెట్టి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. తర్వాత 2024లో తొందరపడి ఎలక్షన్స్ కు ముందు నేను ప్రారంభోత్సవం చేశానని చెప్పారు. మీరు ఆర్ఆర్ ప్యాకేజీ ఏమైంది? ఆ ప్రాంతంలో కాలేదు, పూర్తి కాలేదు, లైనింగ్ కాలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు దాన్ని పర్యవేక్షించారు. తర్వాత నెల్లూరులో గాని, ప్రకాశంలో గాని, తర్వాత కడప జిల్లాలో పార్ట్ ఆఫ్ ది పూర్వభావిల ఆ ప్రాంతంలో కానీ నీరు రావడానికి వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ముఖ్యమో దాన్ని ప్రాధాన్యతంగా తీసుకోలే.
Right. జగన్మోహన్ Okay. రెడ్డి గారు Okay. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా సాగునీటికి ప్రాధాన్యత తీసుకోలేదని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా పరిశ్రమలు రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో నీరు తెచ్చి ప్రాజెక్టు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కృతనిశ్చయం ఓకే 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 వెంకటేశ్వర రెడ్డి గారు కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా క్రెడిట్ చోరీ అనేటటువంటి